అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక భేటీలకు సిద్ధమయ్యారు. ఫామ్ హౌస్లో పార్టీ అధినేత కేసీఆర్తో పాటుగా హరీష్ రావు తోటి కేటీఆర్ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప్లీనరీ పైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏప్రిల్ 27న ప్లీనరీ లేదా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించే యోచనలో గులాబీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్లీనరీతో పాటు జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిక తేదీపై కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రానున్న రాజకీయ కార్యక్రమాలపైన కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం అయితే ఉంది. ఇక అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక భేటీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. ఎస్ చక్రి అమెరికా పర్యటన ముగించుకొని అంటే మార్చి నెలలో 31వ తారీఖు రోజు అమెరికా వెళ్ళారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పర్యటన ముగించుకొని ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్కి చేరుకున్నారు. సో ఆయన ఈరోజు గులాబీ దళపతి కేసీఆర్తో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అవుతారు. ఆ తర్వాత హరీష్ రావుతో భేటీ అవుతారు. ఇద్దరు కలిసి కేసీఆర్తో భేటీ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అనేక అంశాలపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 27వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది కాబట్టి సో ఆ రోజు ప్లీనరీ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఆ ప్లీనరీ ఎక్కడ నిర్వహించాలనే దానిపైన కూడా ఒక స్పష్టత ఈరోజు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు లేకపోతే రేపు లేదా ఎల్లుండి కూడా మనకి ప్లీనరీకి సంబంధించి ఒక క్లారిటీ అధికారిక ప్రకటన అంటే రంగారెడ్డి జిల్లాలో నిర్వహించాలా ప్లీనరీ లేదంటే ఉత్తర తెలంగాణలో నిర్వహించాలనే దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా మాత్రం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్లీనరీ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. ఇక ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అది అధికారిక ప్రకటన లేనప్పటికీ కూడా పార్టీలో చేరికకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా ఏప్రిల్ నెలలో జీవన్ రెడ్డి చేరిక ఉంటుందని కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏ రోజు ఉంటుందనే విషయంపైన ఇంకా స్పష్టత రానప్పటికీ సో అది ఈరోజు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ అయిన తర్వాత సో ఏ రోజు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ అనే విషయంపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిక కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందా లేకంటే అంతకంటే ముందే ఈ వారం రోజుల వ్యవధిలోనే జీవన్ రెడ్డి పార్టీలో చేరిక కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందా? అది మరి జగిత్యాల్లో బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో జీవన్ రెడ్డి చేరికనా లేదంటే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే కేసీఆర్ సమక్షంలోనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరికన ఏంటి అనే విషయంపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అది కొన్ని రోజుల నుంచి కూడా సందిగ్ధత నెలకొని ఉన్నది. అంటే బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే యోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు తెలిసింది కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అంటే జగిత్యాల్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో జాయిన్ చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో కొంత బలమైన నాయకుడిగా జీవన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన ప్రభావం ఇటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొంతమేర కనిపిస్తుంది. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొంతమేర జీవన్ రెడ్డి ప్రభావం ఉంటుంది. అంటే ఆయన అనుచరులు ఉన్నారు కాబట్టి అనుచర వర్గం బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. జీవన్ రెడ్డితో పాటుగా ఆయన అనుచర వర్గం బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి సో ఆ అనుచరులు మొత్తం ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలోనే ఈ యొక్క జాయినింగ్ పెడితే బాగుంటుందని ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. సో దీనిపైన ఇప్పుడు అమెరికా పర్యటన ముగించుకొని కేటీఆర్ హైదరాబాద్ వచ్చారు కాబట్టి సో మరి కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అవుతారు కాబట్టి ఈ అంశాలపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏంటి ఈ అంశాలంటే ఒకటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరికకు సంబంధించినటువంటి తేదీ అదేవిధంగా ప్లీనరీ అంటే ఈ నెల 27వ తారీఖు రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి సో ఆ రోజు ప్లీనరీ ఎక్కడ నిర్వహించాలి రంగారెడ్డినా లేదంటే ఉత్తర తెలంగాణలో ఎక్కడ నిర్వహించాలనే దానిపైన కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్లీనరీ తర్వాత పార్టీ యాక్టివిటీస్ కొంత ఎక్కువ చేయాలని కూడా భావిస్తున్నారు. అంటే దాంతోపాటు సభ్యత్వ కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో చూడాలి అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒకవైపు ప్లీనరీతో పాటుగా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఒకవేళ జనరల్ బాడీ మీటింగ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే 27వ తారీఖు ఉంటుంది కాబట్టి 27 కంటే ముందు 24 లేదా 25వ తారీఖు జనరల్ బాడీ మీటింగ్ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ జనరల్ బాడీ మీటింగ్లో అనేక అంశాలపైన కేసీఆర్ అధ్యక్షతన చర్చ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ అంశాలన్నిటిపైన కూడా కొంత క్లారిటీ మనకి రావాలంటే అమెరికా పర్యటన ముగించుకునే కేటీఆర్ హైదరాబాద్ వచ్చారు కాబట్టి సో ఈరోజు కేసీఆర్తో మరి కాసేపట్లో కేటీఆర్ హరీష్ రావు భేటీ అవుతారు కాబట్టి సో ఈ భేటీలో ఈ అంశాలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ద్వారా ఇక
ఒకటి జీవన్ రెడ్డి పార్టీలో జాయినింగ్ సంబంధించినటువంటి తేదీ పైన స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తారీఖు రోజు సో ప్లీనరీ ఏర్పాటు చేయాలా లేదంటే జనరల్ బాడీ మీటింగా అనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఈ యొక్క మనకి రాష్ట్ర కమిటీలు అదేవిధంగా నియోజకవర్గాల గ్రామం నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా కమిటీలు పార్టీ కమిటీలకు సంబంధించి అదేవిధంగా మహిళల కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సో యువతకి సంబంధించి ఆ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి సో వీటన్నిటిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి ఈ యొక్క ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా కొంత యాక్టివ్ చేయాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లకు పైగా అవుతుంది. కాబట్టి సో మరో 2.5 ఏళ్ళు మాత్రమే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. మన తర్వాత మనకి 2029లో మనకి జనరల్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి సో ఆ టైం కల్లా పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటే రానున్న ఎన్నికల్లో సో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఖచ్చితంగా పోటీ ఇచ్చి సో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి సో మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని కూడా అనేక సందర్భాల్లో ఇటు కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా మిగిలిన నేతలందరూ కూడా చెబుతూ వస్తున్నారు. కాబట్టి సో ఇది విషయం అంటే పార్టీని కూడా డెవలప్ చేయాలి. కాబట్టి సంస్థాగతంగా సో ఈ అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే 3 అంశాలు ప్రధానంగా, ఒకటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరికకు సంబంధించి ఎప్పుడు ఏంటి అనే దానిపైన కూడా క్లారిటీ మనకి ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 27వ తారీఖు రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ అదే రోజు ఏర్పాటు చేయాలా లేదంటే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాలా, ఏదన్నా ఒకటి ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది. సో అది రంగారెడ్డి జిల్లాలోనా లేదంటే ఉత్తర తెలంగాణ జగిత్యాలలోనే అనేది కానీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లీనరీ తర్వాతనే ఇక మిగతా పరంగా ఆ యొక్క గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సంస్థాగతంగా డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలపైన ఒక కీలక నిర్ణయం పార్టీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి సైదులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు అదేవిధంగా బడ్జెట్ కేటాయింపులపైన ప్రజలకు ఎలా వెళ్ళాలనే దానిపైన ఏమైనా కార్యాచరణ రూపొందిస్తున్నారా? ఏంటి పరిస్థితి? ఎస్, ఖచ్చితంగా ఇటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజల్లోకి వెళ్ళాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ప్రతి అంశాన్ని ప్రజలకి వెళ్ళి నేరుగా చెప్పాలని భావిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి సో ఇక నుంచి కొంత ఏకవంతం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అధికారంలోకి వచ్చినప్పుడు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లకు పైగా అవుతుంది. సో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చలేకపోయింది అనే విషయాన్ని ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లాలని భావిస్తుంది. అంటే ఒక ఎన్నికల సమయంలోనే కాకుండా సో మిగిలిన అంటే ఎన్నికలు వచ్చినప్పుడే ఈ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లటం కాకుండా సో ఇప్పటి నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా నియోజకవర్గాలు వారిగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, సో మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల్లోనే ఉండేలాగా కూడా ఒక వ్యూహరచన చేయబోతుంది. సో ఇక్కడ నుంచి నిత్యం కూడా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఆ సమస్యలపైన ఫోకస్ చేసినప్పుడు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన ఫోకస్ చేసినప్పుడు అప్పుడు ప్రజాదరణ ఉంటుంది. సో అప్పుడు బాగుంటుంది అనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఒక దిశానిర్దేశం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఈ అంశాలన్నింటికి సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ ఖచ్చితంగా పెట్టే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాబట్టి సో ఆ జనరల్ బాడీ మీటింగ్లోనే ఒక కార్యాచరణ రూపొందించి సో ఇటు వచ్చినటువంటి ఆ జనరల్ బాడీ మీటింగ్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి సో ఒక నాయకులకు ఒక దిశానిర్దేశం కేసీఆర్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తున్నారు. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా మనకి రేపు లేదా ఎల్లుండి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా పార్టీ యాక్టివిటీస్ కొంత ఎక్కువ ఏకవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సన్నద్ధమవుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.